విమర్శించిన కేటీఆర్, రాహుల్ గాంధీ గారిని విమర్శించిన కేటీఆర్, రాహుల్ గాంధీ ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, భారతదేశ లౌకికవాదాన్ని, ఈ దేశ సమగ్రత అభ్యున్నతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని ఒక నీచ నికృష్ట నియంతృత్వ విధానాలను అలవాటు పరుచుకున్నటువంటి అహంకార వాదంతోనే బీఆర్ఎస్ పార్టీ అంతమవుతున్నటువంటి దశలో కార్యకర్తలను ఉసిగొల్పడం కోసం, కార్యకర్తలను మమేకం చేసుకోవడం కోసం ఈ దేశంలో ఎవరు వాడని అసభ్య పదజాలం వాడుతున్నటువంటి అహంకపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి కొడుకా కేటీఆర్ ఖబర్దార్. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి కుటుంబం. అలాంటి కుటుంబం నీతి నిజాయితీతోని ఆస్తులు ఓడగొట్టుకొని దేశ స్వాతంత్రంలో, దేశ సమగ్రత కోసం, ఈ దేశ లౌకికతత్వం కోసం పాటుపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అసభ్యపరంగా, సిగ్గులేని విధంగా ఒక నియంత్రిత కొడుకుగా ఈరోజు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ నిన్ను చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్ కేటీఆర్ బిడా, నువ్వు ఎక్కడ ప్రత్యక్షంగా తిరిగినా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ దేశ సమగ్రత కోసం పాటుపడినటువంటి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద అసభ్యకరమైనటువంటి మాటలను తక్షణమే నువ్వు ఉపసంహరించుకోవాలి. బేషరతుగా రాహుల్ గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. సోదరులారా, మానవతా ప్రజాస్వామికవాదులారా, అహంకపూరితమైనటువంటి మాటలు ఏ విధంగా కేటీఆర్ గారు మతి భ్రమించినటువంటి మాటలను పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థతో కూడా గుర్తించి ఆయన ఆసుపత్రికి పంపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.